నీకు కృతజ్ఞతాస్తుతులు ఎంత చెప్పాలి? ఏ ఒక్కరం నిశ్శబ్దంగా ఉండేవారు రోజు కాదు, ఈ గడియ అది కాదు. కాబట్టి మనం అందరము హృదయాంతరంగంలో ఉండి ప్రభువా నీకు స్తోత్రం 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 అని ఆరాధన చేద్దాం. అందరము చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో చేరిన మనం ఆయన ఆరాధన చేద్దాం. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ ప్రేమ చూపి నన్ను హత్తుకొంటివి. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ కరుణ చూపి నన్ను హత్తుకొంటివి. నీ ప్రేమ గొప్పది, చప్పట్లు కొడుతూ, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది, నీ ప్రేమ గొప్పది. కలిసి పడదామా? జాలి గొప్పది, అవునయ్యా, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ కరుణ చూపి నన్ను హత్తుకొంటివి. శాశ్వత ప్రేమతో అనాథనైన నన్ను వెదకి వచ్చావు, ఆదరించి కౌగలించి హత్తుకొంటివి. అనాథనైన నన్ను రెండోసారి కలిసి పాడు ఆయన ఆరాధన చేద్దాం. అవునయ్యా, నీ కరుణ చూపి నన్ను ఆదరించావయ్యా అంటూ ఆయన స్తుతిద్దాం మరొకసారి. అనాథనైన నన్ను వెదకి వచ్చావు, ఆదరించి కౌగలించి హత్తుకొంటివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ కరుణ చూపి నన్ను హత్తుకొంటివి. శాశ్వత ప్రేమతో నడచిన మార్గమును తలచినప్పుడు కన్నీటితో వందనములు తెలుపుదునయ్యా. నడచిన మార్గమును తలచినప్పుడు కన్నీటితో వందనాలు తెలుపుదునయ్యా. గడచిన కాలమును తలచినప్పుడు కన్నీటితో వందనాలు తెలుపుదునయ్యా. గడచిన కాలమును తలచినప్పుడు కన్నీటితో వందనాలు తెలుపుదునయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయా గొప్పది, నీ కృపా గొప్పది, నీ జాల గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ కరుణ చూపి నన్ను హత్తుకొంటివి. శాశ్వత ప్రేమతో కాలాలు మారినా కరిగిపోది ప్రేమ, కల్వరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. కాలాలు మారినా కరిగిపోది ప్రేమ, కల్వరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. ముదిమి వచ్చు వరకు నన్నెత్తుకునే ప్రేమ, ముదిమి వచ్చు వరకు నన్నెత్తుకునే ప్రేమ. తల్లి అయిన నిన్ను మరచి
మరచిన నను మరువని ప్రేమ, తల్లి అయిన మరచిన నను మరువని ప్రేమ, ప్రేమ ప్రేమ ఏ లోపం లేనిది యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ ఏ బదులాశించనిది యేసు ప్రేమ. పాడదాం. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు. ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. యేసయ్యా 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 యేసయ్యా. ఆనందంతో ఆయన ఆరాధిద్దాం. మాట్లాడే దేవుడవు నీవయ్యా, మాతో మాట్లాడనై ఉంటున్నవాడా నీకు కృతజ్ఞతలయ్యా అంటూ ఆయన స్తుతిద్దాం. నా ఇంటి వైద్యుడవు నీవు, నా మంచి ఔషధము నీవు, నా ఇంటి వైద్యుడవు నీవు, నా మంచి ఔషధము నీవు. నా వ్యాధి బలహీన సమయాలలోన, నా వ్యాధి బలహీన సమయాలలోన నాతో ఉండే దేవుడ నీవు. నిరీక్షణతో నాతో ఉండే దేవుడ నీవు. యేసయ్యా 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 యేసయ్యా. నా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు. నా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు. అన్నీ ముగించి సియోనులోన, అన్నీ ముగించి సియోనులోన నాతో ఉండే దేవుడ నీవు, నాతో ఉండే దేవుడ. చప్పట్లు కొడదాం అందరం ఆయన సన్నిధిలో చేరి కళ్ళు మూసుకొని ఆధ్యాత్మికంగా ఆయన ఆరాధన చేద్దాం. ఆత్మపూర్వకంగా హృదయపూర్వకంగా చెప్తాం. అవునయ్యా, నాతో మాట్లాడే దేవుడవు నీవయ్యా, నువ్వు మాట్లాడని వాడవు కాదయ్యా. నీ మాటలు వినడానికి నూతన సంవత్సరంలో ఈ మొదటి ఆదివారం నీ సన్నిధిలో చేరామయ్యా. ఆనందముగా పాడదాం. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే దేవుడవు నీవు. మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. యేసయ్యా
తలవంచి కళ్ళు మూసుకొని ఈ చేసిన ఆరాధన అంతయో ఆయన సన్నిధికి చేరినట్లుగా ప్రార్థనలో ఉందాం. శాశ్వత ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా గొప్ప తండ్రి, నీకు వందనాలు. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ జాలిని బట్టి, నీ దయాన్ని బట్టి నీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు నాయన నీ ప్రేమతో నీ కృపతో మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా నీకు స్తోత్రములు నాయన. ఈ నూతన సంవత్సరంలో మొదటి పునరుత్థాన ఆరాధనలోనికి మమ్మల్ని నడిపించిన దేవా నీకు స్తోత్రములు, నీకు కృతజ్ఞతలు తండ్రి, నీకు వందనాలు. మా తల్లి కన్నను, మా తండ్రి కన్నను, మా బంధుమిత్రులందరి కన్నను నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు దేవా నీకు వందనాలు. దేవా నీకు స్తుతులు స్తోత్రాలయ్యా, నీకు కృతజ్ఞత వందనాలయ్యా. గడిచిన కాలాన్నంతటిని మేము తలుచుకున్నప్పుడు దేవా నువ్వు ఎంత కాపాడావో, ఎంత నాయన మా పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమను బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా నీకు వందనాలు. దేవా నీకు స్తుతులు నాయన, నీకు స్తోత్రాలయ్యా. మాకంటే గనులైన వారందరూ గతించిపోయారు, కానీ నీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడావయ్యా, మా కుటుంబాలను రక్షించావయ్యా, కుటుంబంగా మమ్మల్ని అందరినీ నాయన నీ సన్నిధానంలో ఉంచావు తండ్రి, నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు తండ్రి, నీకు స్తోత్రాలు. దేవా ఈ ఆరాధనలో నాయన ఇంతవరకు నీవు నడిపించావు. పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచుకున్నారు, సాక్ష్యం ద్వారా దేవా ఈ ఆరాధన ద్వారా మీ నామం మహిమపరచబడడానికి మీరు సహాయం చేశారు దేవా. దైవజనుడు నాయన నిలిచి మాట్లాడుతుండగా మీరు ఉండండి, మీరు నడిపించండి. నీ ఏడంతర ఆత్మశక్తితో మీరు నింపండి. వాక్యము వెల్లడి అగుత తోడనే వెలుగు కలుగు నన్ను, అటువంటి వెలుగు మా అందరి జీవితాలలో నాయన ఈ నూతన సంవత్సరంలో కలగడానికి మీరు సహాయాన్ని మీరు దయచేయండి. వినగల చెవిని గ్రహించే హృదయాన్ని మాకందరికీ అనుగ్రహించి ఈ ఆరాధన అంతటి ద్వారా మీ నామం మాత్రమే మహిమపడినట్లుగా మీరు సహాయాన్ని మీరు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. దయచేసి అందరూ కూర్చుందాం. దేవుని ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ 2025వ సంవత్సరంలో జనవరి నెల 5వ తేదీ మొట్టమొదటి ఆదివారపు ఆరాధన కొరకై ఆసక్తితో కూడి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, అందరికీ వందనాలు. అలాగే నూతన సంవత్సరంలో మొదటిసారిగా కొంతమందిని చూస్తూ ఉన్నాం. అలాగే మన లైవ్ వీక్షించుతూ ఉన్నటువంటి మన ప్రియ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటున్నారో, మన శ్రోతలు ఎవరైతే ఉంటున్నారో వారందరికీ కూడా 2025వ సంవత్సరపు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీ అందరికీ నేను మరోసారి తెలియజేస్తున్నాను. దేవుడి నూతన సంవత్సరంలో ఏ విధంగా మనల్ని ముందుకు నడిపించాలో, ఆయన వాగ్దానాలు ఏ విధంగా మనల్ని ముందుకు నడిపిస్తాయో, మరి ఆ వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ నూతన సంవత్సర పగటి ఆరాధనను మనము కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. మనందరి జీవితాలకు ముఖ్యంగా అవసరమైనటువంటి 7 వాగ్దానాలు మీకు నేను దేవుని యొక్క లేఖనాల్లో నుంచి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా తెలియచేయడం జరిగింది. మీకు అందరికీ గుర్తుందనుకుంటున్నాను నేను. ఎన్నండి 7 వాగ్దానాలను మనం ధ్యానం చేశాం ఈ సంవత్సరపు మొట్టమొదటి రోజు పగటి ఆరాధనలో. మరి వచ్చిన వారు వాటిని విన్నారు. ఆ రోజు మరి లైవ్ ఇచ్చారో లేదో నాకు తెలీదు. ఒకవేళ ఉంటే మీరు తర్వాత వాటిని మరి వీక్షించి ఆ వాగ్దానాలను మీరు స్వతంత్రించుకోవాలని కోరుతున్నాను. దానిలో మొట్టమొదటి వాగ్దానం ఏమిటి? నీకు తోడై ఉందును, నీకు తోడై యుందును, నీకు తోడై యుందును. అవును, దేవుడు తోడై ఉంటే ప్రియమైన వారరా జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనమందరము కూడా మనుషుల తోడు కోరుకుంటాం, కానీ దేవుని తోడు కోరుకోవడంలో కొన్నిసార్లు వైఫల్యం చెందుతాం. అందుచేత కొన్ని వైఫల్యాలు కూడా మన బ్రతుకులలో ఎదురవుతాయి. వాటన్నిటినీ అధిగమించడానికి దేవుని తోడు కలిగి మనం ఈ 2025వ సంవత్సరాన్ని కొనసాగించాలి అనేటటువంటి దృక్పథంతో ఆ 7
వాగ్దానాలలో మొదటి వాగ్దానం చెప్పండి ఒకసారి, నేను నీకు తోడయ్యుందును అని యెహోషువకు దేవుడు చేసిన వాగ్దానం ఏదైతే ఉందో అదే వాగ్దానాన్ని మన జీవితంలో కూడా ఆపాదింపజేసుకోవడం కోసం ఆ రోజున మనమందరం ఆ యొక్క మాటను ధ్యానం చేశాం. ఈరోజు అదే వాగ్దానాన్ని ఆధారం చేసుకొని ఆ వాగ్దానం యొక్క విలువ, ఆ వాగ్దానంలో ఉన్నటువంటి ప్రత్యేకత, అది కలిగి ఉంటే ఏంటి, కలిగి లేకపోతే ఏంటి, దేవుడు తోడుగా ఉంటే ఏమవుతుంది. ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది, తోడుగా లేకపోతే ఏం జరుగుతుంది. అసలు దేవుడు తోడుగా ఉండాలంటే ఎవరికి తోడుగా ఉంటాడు? ఎవడు మనందరికీ ఆశ ఆ రోజున చేతులు ఎత్తారు, దేవుడు మా అందరికీ తోడుగా ఉండాలండి అని చెప్పేసి చేతులు ఎత్తారు. అవును కదండి? అదే ఆశ మీ అందరికి ఉంది కదా? ఎంతమంది దేవుని తోడు కోరుకుంటున్నారు? దేవుడు మీకు తోడుగా ఉండాలని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? ఏది ఆశ కలిగిన వారందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారు మీరు చెప్పమన్నంత మాత్రాన దేవుడు మాకు తోడుగా ఉండిపోతాడా? దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? దేవుడు మన సబ్జెక్ట్ ఈరోజు ఎవరికి తోడుగా ఉంటాడు. ఒకవేళ దేవుడు తోడుగా ఉండాలి అని కోరిక కలిగినటువంటి వారికి ఏముండాలి? ఇలాగున దేవుని యొక్క లేఖనాల్లో నుంచి ప్రియమైన వారరా ఈ రోజున మీకు ఒక 9 విషయాలు చెప్పాలనుకుంటున్నాను నేను. ఎన్ని విషయాలు? 9 విషయాలు చెప్పాలనుకుంటున్నాను నేను. మీరు ఎంత బాగా రాసుకుంటారో, ఎంత బాగా జ్ఞాపకం ఉంచుకుంటారో ఒక డైరీ మెయింటైన్ చేయండి. తప్పనిసరిగా చదువుకున్న వారు, చదువు వచ్చిన వారు, రాయగలిగిన వారు ప్రతి ఒక్కరి దగ్గర ఏమంటే ఒక డైరీ, ఏమంటే ఒక పెన్ను తప్పక కలిగి ఉండండి. రాసుకోండి, వాటిని ధ్యానం చేయండి వారం అంతా. ఒకవేళ మీరు మర్చిపోయినట్టుగా మీకు అనిపిస్తే మరలా మన ఛానల్లో సందేశం వినండి, ఆత్మీయంగా బలపడండి, దేవుని తోడు కోరుకోనండి. దేవుడు తోడుగా ఉండాలి అని చెప్పేసానంటే మనకేముండాలి? మనలో ఏముండాలి? మనలో ఏముంటే, మనకేముంటే దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు అసలు ఎవరికి తోడుగా ఉన్నాడు? దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అని చెప్పేసానంటే దానికి గల కారణం ఏమిటి? దేవుడు వారికి తోడుగా ఉండడానికి వారిలో దేవుడు ఏం చూశాడు? ఏం చూసి వారికి దేవుడు తోడుగా ఉన్నాడు? హల్లెలూయా. అంతేగా మనం కూడా ఎవరికైనా ఏదైనా చేయాలంటే, ఏమన్నా ఒక జాబ్ ఇవ్వాలనుకోండి, ఏమంటే ఇప్పుడు నేనున్నాను అపోలో మెడికల్ షాప్లోకి వెళ్ళి నేను మెడిసిన్ అమ్ముతానండి, నన్ను చేర్చుకోండి అని చెప్పి నన్ను అనుకోండి, ఏం చేస్తారు? నన్ను పైనుంచి కిందకు చూసి మెడిసిన్ చదువుకున్నావా నువ్వు అని అంటారు. నాకు రాదండి అంట. పోవయ్యా అంటారు. లేదు ఒక హాస్పిటల్ పెట్టేసి డాక్టర్గా పనిచేస్తున్నాను మీరు అందరు రండి అన్నాను అనుకోండి, ఏది మీ సర్టిఫికేట్ అని అడుగుతారు. ఏమండి లేదండి నాకు ఇంజక్షన్ చేయడం వచ్చండి, ఏముంది పొడవటం తీయటమే కదా, రండి నేను చేస్తానని చెప్పేసానంటే కుదరదు. ఏమండి చాలాసార్లు మిమ్మల్ని అడిగాను, ఒక పెద్ద బస్సు కొందాం అనుకుంటున్నా, చాలా పెద్ద బస్సు, మిమ్మల్ని అందరిని ఎక్కించుకొని టూర్లన్నీ తిప్పుదాం అనుకుంటున్నా. ఏమంటే డ్రైవర్ని నేనే, ఉపేంద్రని తోలనేవను, రమేష్ని తోలనేవను, రామకృష్ణ నీకు డ్రైవింగ్ వచ్చుగా నిన్ను తోలనేవను, నేనే డ్రైవింగ్ చేస్తా. సోమలను అయితే అసలు ఎక్కనేవను, వీళ్ళందరూ కూడా సీనియర్ ఆయన కాబట్టి నేనే డ్రైవింగ్ చేస్తా, మీరందరూ నా వెనకాల కూర్చోవాలి. ఎంతమంది వస్తారు నాతో? ఏంటమ్మా సుజాత? రారా, వస్తావా? వీళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? నాకు డ్రైవింగ్ రాదని వాళ్ళకి తెలుసు. ఏంటండి నాకు అది రాదు కాబట్టి మీరెవరు నేను డ్రైవ్ చేస్తానంటే మీ సంగతి ఏమో, కానీ పాస్టర్ గారు అయితే సొంత ప్రాణం. ఏమండి రారు మీరు. అందుచేత ఏదైనా ఒక పనిని అప్పగించాలి, ఆ పనిలో నిలవబెట్టి ముందుకు కొనసాగింప చేయాలి అని చెప్పేసానంటే దానికోసం కొంత అర్హత, కొంత యోగ్యత, దానికి తగినటువంటి స్థితి ప్రియమైన వారలరా తప్పకోకుండా అవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోక సంబంధమైన విషయాలకి ఆ విధమైన పరిస్థితులు ఉంటే మరి దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉండాలి అని చెప్పేసానంటే దేవుడు ఏం చూసి మనలో ఆయన తోడుగా ఉంటాడు? ఆయన మనకు తోడుగా ఉండునట్లు ఆయనకు కావలసిన ఆ క్వాలిటీ, ఆ లక్షణం, ఆ స్వభావం, ఆ వ్యక్తిత్వం మనలో ఉందా? ఉంటే దాన్ని ఎంతవరకు డెవలప్ చేసుకుంటూ ఉన్నాం? ఈ విషయాలు దేవుని యొక్క వాక్యపు వెలుగులో నుంచి అవి కలిగినటువంటి ఒక కొద్దిమంది వ్యక్తులను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అవి కలిగి ఉన్నందువలన దేవుడు వారికి ఎలా తోడుగా ఉన్నాడో మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు తోడుగా ఉన్నందువలన వారికి ఏం జరిగిందో కూడా ప్రియమైన వారురా మనం జ్ఞాపకం చేసుకొని మనం కూడా దేవుని తోడు కోరుకున్నాం కనుక దేవుని తోడు కోరుకున్న మనం ఆయన తోడుగా ఉండునట్లు కలిగి ఉండవలసిన లక్షణాలు కూడా మరి మనలో ఉన్నాయా లేవా అని
ఈ నూతన సంవత్సరం మొట్టమొదటి ఆదివారపు ఆరాధనలో పరిశీలన చేసుకొని ఒకవేళ ఉంటే, దేవా ఈ లక్షణం నాలో ఉంచావు, ఈ లక్షణాన్ని బట్టి నువ్వు నాకు తోడుగా ఉండయి అని చెప్పేసి అని ప్రభువుని అడగండి. ఒకవేళ లేకపోతే, అయ్యా ఇంతకాలం నువ్వు నాకు తోడుగా ఉన్నావు అనుకున్నాను, కానీ ఈ లక్షణాన్ని బట్టి నాకు ఇప్పుడు అర్థమైంది, ఇక మీదట ఆ లక్షణాలు నేను కలిగి ఉంటాను, నీవు మాకు తోడుగా ఉండయ్యా అని మనము ఒక మంచి ప్రార్థన చేసుకొని ఈ నూతన సంవత్సరంలో మన పయనాన్ని, ఈ ఆత్మీయ యాత్రను ముందుకు కొనసాగిద్దాం. ఏమంటారు? ఏకీభవిస్తారా నాతో మీరంతా? హల్లెలూయా. ఈ మాటలు చెప్పడం ఉద్దేశం ఏంటంటే, నా దేవుడు మనందరికీ తోడుగా ఉండాలి అనేది నా దృక్పథం, నా ఉద్దేశం. చదువుదాం రండి. దైవ గ్రంథమైన పరిశుద్ధ బైబిల్లో రాజుల మొదటి గ్రంథం ప్రియమైన వారులరా 11వ అధ్యాయము 38వ వాక్యాన్ని అందరం కలిసి తీయండి, మైక్ దగ్గర పెట్టుకోండి. మాటి మాటిని చెప్పకూడదు లైవ్లో. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 28వ వాక్యం. 38వ వాక్యం. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరచినట్లు నిన్నును స్థిరపరచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను మన ధ్యానము కొరకు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరి మాటలు ఇవి? దేవుని మాటలు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు? అహియా అనబడినటువంటి ఒక దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? యెరోబాముతో మాట్లాడుతున్నాడు. ఈ యెరోబాము రాజరిక సంబంధమైన వంశస్థుడా అని చెప్పేస్తానంటే కాదు. యెరోబాము జస్ట్ సొలొమోను దగ్గర ఏమండి తనతో ఉన్నటువంటి సైన్యాలకు సైన్యాధిపతి. సైన్యాధిపతి, జస్ట్ సైనికుడు, మంచి యవనస్తుడు, మంచి బలవంతుడు, పని పట్ల అద్భుతమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొలొమోను కాలం అయిపోయింది. మొట్టమొదటి రాజు దావీదన్న సౌలన్న సంగతి తెలుసు, రెండవ రాజు దావీదన్న సంగతి తెలుసు, మూడవ రాజు సొలొమోను అన్న సంగతి మనకు తెలుసు. సొలొమోను తర్వాత సొలొమోను కొడుకు రెహబాము రాజవ్వాలి. కానీ రెహబాము బుద్ధి, రెహబాము స్వభావం, రెహబాము యొక్క వ్యక్తిత్వం, రెహబాము ప్రజలను పరిపాలించేటటువంటి విషయంలో కలిగి ఉన్నటువంటి అనేక అవలక్షణాలు ఇవన్నీ ఏం చేస్తాయ్యా అని చెప్పేస్తానంటే, ఇశ్రాయేలు 12 గోత్రాలుగా ఉన్నటువంటిది ప్రియమైన వారలారా దేవుడే 2 భాగాలుగా విడగొట్టాడు. అందులో మెజారిటీ లెక్క అయితే ఎవరికి ఇవ్వాలంటే రాజరికానికి సంబంధించి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక సౌలు తర్వాత దావీదు తర్వాత సొలొమోను కడుపును పుట్టిన రెహబాముకి ఇవ్వాలి. కానీ రెహబాము యొక్క బుద్ధిహీనత, రెహబాము యొక్క అజ్ఞానం, రెహబాము యొక్క అవివేకం, రెహబాముకు ఆలోచన చెప్పే వారిని ఎవరిని ఏర్పాటు చేసుకోవాలో తెలిసి చావక కుర్రకారు మందంతటిని కూడా వెంటబెట్టుకొని వాళ్ళు చెప్పింది విని ఆ ప్రకారం ఇశ్రాయేలుల మీద ఏదో పెత్తనం చేస్తాను అని చెప్పేసానంటే దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకుంటాడు? ఏమండి, కుదరదు అబ్బాయి అని చెప్పేసని 12 గోత్రాలను 2 భాగాలుగా విభాగించి 10 భాగాలు ప్రియమైన వారురా ఇదిగో ఈ యెరోబాముకి ఇచ్చాడు దేవుడు. జస్ట్ 2 భాగాలు మాత్రమే దావీదుకు దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి రెహబాము కోసం ఉంచాడు. రెహబాము, యెరోబాము బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యెరోబాము చెప్పండి, ఇక్కడ ఎవరు? యెరోబాము.
యెరోబాము ఏమైనా మరి రాజరికానికి సంబంధించిన వాడు అంటే కాదు. కానీ అతని గురించి రాయబడిన మాటలు కొన్ని ఇక్కడ మనం చూసాం. ఈ రాయబడిన మాటలలో దేవుడే తెలియజేస్తూ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అని చెప్పేస్తానంటే 38వ వచనం మరొకసారి నీకు చదువుతున్నాను, వినండి. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొని నా ఎడలా. మాట మీద చదవండి. ఇప్పుడు ఏం చేస్తాను? నేను మీకు తోడుగా ఉంటాను అంటున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. అంటే ఇప్పుడు దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? ఈ 38వ వచనంలో దేవుడు తోడుగా ఉండడానికి ఆయన యెరోబాములో కావాలని కోరుకున్నటువంటి 4 లక్షణాలు మనకు కనబడతా ఉన్నాయి ప్రియులారా. ఏనండి, 4 లక్షణాలు మనకి ఎక్కడ కనబడతా ఉన్నాయి. అవి ఏమిటయ్యా అని చెప్పేస్తానంటే, ఒకటి, ఆజ్ఞాపించినదంతయు నీవు వినాలి అనండి. మొదటి లక్షణం, దేవుడు తోడుగా ఉండాలంటే మొదటి లక్షణం ఎవరికైనా సరే, ఆనాడు సౌలు కానివ్వండి, దావీదు కానివ్వండి, సొలొమోను కానివ్వండి, సొలొమోను కడుపును పుట్టిన రెహబాము తప్పాడు అక్కడ. అందుచేత రాజ్యాన్ని విడగొట్టి ఇప్పుడు యెరోబాముకి ఇవ్వడానికి దేవుడు సంకల్పించాడు. యెరోబాముకి రాజ్యాన్ని ఎందుకు ఇస్తున్నాడు అని చెప్పేస్తానంటే, యెరోబామును దేవుడు నమ్మాడు. దేవుడు నమ్మి అతనితో చెప్తున్నాడు, ఓ యెరోబామా, నిన్ను నేను ఊరకనే రాజరికానికి తీసుకొని రాలేదు. నీకు అప్పగింపబడిన ఈ రాజరికం నీ జీవితంలో కొనసాగాలి అని చెప్పేస్తున్నానంటే, నీవు మొట్టమొదట నేను నీకేం ఆజ్ఞాపిస్తున్నానో నీవు దానిని వినాలి అనండి. ఏం వినాలి? ఎవరు ఆజ్ఞాపించింది వినాలి? దేవుడు ఆజ్ఞాపించింది వినాలి. మరి దేవుడు ఆజ్ఞాపించింది వినాలి అని చెప్పేస్తానంటే, సాక్షాత్తు దేవుడు దిగి వచ్చి చెప్తాడని చెప్పేస్తానంటే ఆయన చెప్పడు. ఇక్కడ యెరోబాముతో కూడా సాక్షాత్తు దేవుడు దిగి వచ్చి చెప్పలేదు. అక్కడ ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు అహియా. 29వ వచనం మీరు తర్వాత చదువుకోండి, లేకపోతే ఈ అధ్యాయం అంతా మీరు తర్వాత చదువుకోండి. అహియా అనబడినటువంటి దైవజనుడు ద్వారా యెరోబాముతో దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు, ఓ యెరోబామా, నేను నీకు ఆజ్ఞాపించినదంతా నువ్వు వింటే నేను దావీదుకు తోడుగా ఉన్నట్టుగా నీకు కూడా తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఇప్పుడు దేవుడు మనకు కూడా తోడై ఉండాలి అని చెప్పేస్తున్నానంటే, ఆనాడు అహియతో చెప్పించినట్లుగా రాయబడినటువంటి ఈ లేఖనాల ద్వారా ఈ నూతన సంవత్సరపు మొట్టమొదటి ఆరాధనలో మీ సేవకుడి ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? ఏమని చెప్తున్నాడు ఇప్పుడు? దేవుడు ఈ సంవత్సరం అంతా మీకు తోడుగా ఉండాలి. ఆయన అలా తోడుగా ఉండునట్లుగా బోధించే నేనైనా, మాటలు వింటున్న మీరైనా ఎవరి మాట వినాలి? ఆయన ఆజ్ఞాపించిందంతా వినాలి. చెప్పండి, ఏం చేయాలి? వినాలి. ఆయన ఆజ్ఞలన్నిటిని వినాలి. అంత మాత్రమే కాదు, ఇంకా కొంచెం మనం ముందుకు జరిగితే నా మార్గములను అనుసరించి నడవాలి. రెండవది ఏం చేయాలి? నా మార్గములను అంటే నేను మీకు ఏది చెప్పానో, చెప్పింది విని ఇక్కడ వదిలేసిపోవడం కాదు, చెప్పింది విని విన్న దాని చొప్పున రెండవది నడుచుకోవాలి. అక్కడే కిందకు వస్తే మూడవదిగా ప్రియమైన వార్లర్ అంటాడు కదా, ఏమని? నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించాలి. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టికి, అమ్మా, ఎవరి దృష్టికి? నీకు అనుకూలం కాదు నువ్వు చూసుకోవాల్సింది, నాకు అనుకూలం కాదు నేను చూసుకోవాల్సింది. నేనైనా మీరైనా ఎవరైనా సరే చెప్పండి, ఎవరికి అనుకూలం? ఎవరికి అనుకూలం? కొంచెం నోటుగా చెప్పవచ్చు కదా. చెప్పండి, మీ పక్కలకు సెకండ్ ఇచ్చి చెప్పండి, మనం అందరం దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకుందామని చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరి దృష్టికి? ఎవరి దృష్టికి? అది నడవకపోతేనే ఆయనకి నాకు మనకి తంట. ఎక్కడయ్యా అంటే, ఆయన దృష్టికి అనుకూలంగా నడుచుకోండి అమ్మా అని మీకు చెప్పినప్పుడు చూసావా, పాస్టర్ గారికి మొదలు పెట్టాడు. మేము ఎట్ట నడిస్తే ఆయనకి ఎందుకు? మేము ఎట్టా బ్రతికితే ఆయనకి ఎందుకు? మేము ఏం చేస్తే ఆయనకి ఎందుకు? మేము వస్తే ఆయనకి ఎందుకు? మేము రాకపోతే ఆయనకి ఎందుకు? ఏమండి, ఆయనకి ఎందుకు? ఆవిడికి ఎందుకు? లేకపోతే ఎవరైనా ఆసక్తి కలిగిన విశ్వాసులు ఉంటే వాళ్ళకెందుకు? మాకెందుకంటే ఇందుకు, దేవుడు మీకు తోడుగా ఉండేందుకు. ఎందుకండి? ఒక్క వారం రాకపోయినా, 2 వారాలు రాకపోయినా, రెండో వినండో
విన్నదాని ప్రకారం బ్రతకండో బ్రతకండో చెయ్యండో చెయ్యండో అని చెప్పేది ఎందుకయ్యా? వేరొక లోకం, వేరొక ప్రపంచం. ఆదివారం ఆరాధన అంటే ఆరాధనే, అంతేగాని ఆదివారం హాలిడే కదా అని చెప్పేసి అని ఏమండి బ్యూటీ పార్లర్కి వెళ్తాను, విహారయాత్రకు వెళ్తాను, ఏమండి బంధువుల పెళ్లికి వెళ్తాను, చచ్చినోడు తద్దినం చేసి వస్తాను అని చెప్పేసానంటే మనం ప్రియులరా ఆజ్ఞను మీరినట్టే. ఆజ్ఞను మీరినట్టే. ఆజ్ఞను మీరితే ఆజ్ఞ అతిక్రమమే. అమ్మా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపము వలన వచ్చు జీతం. అవ్వా, ఏం చేసాం? తప్పు ఏం చేసాం? పెద్ద పాపం ఏం చేయలేం మనం, పెద్ద తప్పేం చేయలేదు మనం. మన వలన ఎవరికి హాని జరగల, కానీ దేవుని దృష్టికి అనుకూలంగా లేకుండా తప్పిపోయాం. అది పాపం అయింది. పాపం అదిగో ఆ విధమైన పరిస్థితి దారితీస్తూ ఉంది. అందుచేత ప్రియమైన వారురా, మీ అందరికీ హనుమాన్ జంక్షన్ దేవదాసాయి గారి లాగా దండం పెట్టి చెప్తున్నా. హలో, ఏం పెట్టాను మరి? నా బెటరే పెట్టించుకోవడం చూస్తున్నారు తప్ప పెట్టడానికి ఇష్టపడట్లా. దండం పెట్టి చెప్తున్నా. అయ్యగారికి అది ఊత పదం, మరి అది అలవాటు అయిపోయిందో మరి హృదయంతరం చెప్తున్నాడు. కానీ ఆయన మాటి మాటికి అయ్యా దండం పెట్టి చెప్తున్నా, అమ్మా దండం పెట్టి చెప్తున్నా. ఏమని ఏమని దేవుడు మీకు తోడుగా ఉండునట్లు ఈ 4 లక్షణాలు మన సొంత మగునుగాక. ఏమిటి ఆ 4? ఏమండి? 1, ఆయన ఆజ్ఞాపించినదంతా వినాలి. 2, ఆయన మార్గంలో నడవాలి. 3, ఆయన దృష్టికి అనుకూలమైనది చెయ్యాలి. 4, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు తోడుగా ఉంటానంటాడు ఇక్కడ? ఇదిగో ఈ 4 లక్షణాలు నువ్వు కనబడితే, ఓ యెరొబామా, ఇప్పుడే వచ్చావు కదా నువ్వు రాజరికానికి, ఇప్పుడేగా నీకు అప్పగింపబడింది 10 గోత్రాలు, ఇప్పుడేగా సింహాసనం ఎక్కావు నువ్వు. అవును, మనం కూడా సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు మనకు ధరింప చేయగా ఈ సంవత్సరం ప్రారంభం అడుగు పెట్టాం. అడుగు పెట్టిన మనం ఈ సంవత్సరం ప్రియమైన వారు ఇలాగే మనం ముగించాలి అని చెప్పేసానంటే దేవుని తోడు మనందరికీ అవసరం. అది జరగాలి అని చెప్పేసానంటే ఈ 4 లక్షణాలు ఎవరికి అవసరం? మనకు అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన ఆజ్ఞలు వింటారా? ఆయన మార్గంలో నడుచుకుంటారా? ఆయన దృష్టికి అనుకూలంగా చేస్తారా? ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను గైకొంటారా? ఇది మీ తీర్మానం అయితే నా దేవుడు ఈ సంవత్సరం అంతా మీకు తోడయ్యుండును గాక. ఈ 4 కాదు, ఇంకా కొంచెం మనం ముందుకు వెళితే అదే రాజుల గ్రంథం 2వ గ్రంథం తీయండి ప్రియమైన వారు. 18వ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనం చదువునానా? కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? అందరూ చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. ఎలా ఉన్నాడు? కొంచెం గట్టిగా. తోడుగా ఉండెను. కాబట్టి కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఎవరా అతడు? ఎందుకు ఇతనికి తోడుగా ఉన్నాడు? 6వ వచనం. ఇప్పుడు అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. గట్టిగా ఒక స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈయన ఎవరో తెలుసా? హిజ్కియా. ఈయన కూడా రాజైనడు. హిజ్కియాకు కూడా ప్రియమైన వారులారా దేవుడు తోడుగా ఉన్నాడట. దేవుడు అడుగుతా నేను, ఓ దేవుడా, హిజ్కియాకి నువ్వు ఎందుకు తోడుగా ఉన్నావు? అడగండి మీరు కూడా. దేవుడు అడగండి, హిజ్కియాకి నువ్వు ఎందుకు తోడుగా ఉన్నావు, నాకెందుకు తోడుగా ఉండవు అని ఆయన అడిగితే ఆయన చెప్పే సమాధానం, ఓ KSPM ఫ్యామిలీ మెంబర్స్, హిజ్కియాకి నేను ఎందుకు తోడుగా ఉన్నానో చెప్పాలా మీకు? అయితే వినండి. హిజ్కియాకి నేను ఎందుకు తోడుగా ఉన్నాను అని చెప్పేసానంటే, హిజ్కియా అతడు నన్ను హత్తుకొని ఉన్నాడు. ఏం చేశాడు? చెప్పండి గట్టిగా. ఏం చేశాడు? హత్తుకోవటం అంటే అమ్మా, హత్తుకోవటం అంటే ఏంటి? చెప్పండి అమ్మా, హత్తుకోవడం అంటే ఏంటి?
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హత్తుకోవడం ఏంటండి? జస్ట్ ఎత్తుకున్నాను అంతే. ఏమండి ఈడప్పుడప్పుడు నేను కనుక బండి తాళం తీసుకున్నాను అనుకోండి, ఏమండి ఇదిగో 2 చేతులు ఇలా పెట్టేసేసేసి మిమ్మల్ని అందరం చూసే మూడులో ఉన్నాడు ఇప్పుడు వీడు. ఏమండి ఇలా ఉంటాడు వీడు. దేవునికి స్తోత్రం. ఏమంటారు దీన్ని? ఎవరు? వీడు హిజ్కియా అయితే నేను దేవుణ్ణి. దేవుని స్తోత్రం. కాబట్టి మీరందరూ హిజ్కియాలు నా కోసం కాదు, దేవుని కోసం. దేవుని స్తోత్రం కలుగును గాక అని చెప్పడం ఏం చేస్తారు? వాడు హత్తుకున్నాడు, నేను హత్తుకున్నాను. ఏమండి? దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. చెప్పండి కొంచెం గట్టిగా. దేవుణ్ణి అడగండి మీరు, హిజ్కియాకు నువ్వు ఎందుకు తోడుగా ఉన్నావు అంటే దేవుడు అంటున్నాడు ఏమని? అక్కడ ఉంది మంచి మాట, అతడు నన్ను హత్తుకొన్నాడు. 5వ పాయింట్. 6వ పాయింట్ ఏంటంటే అక్కడే ఉంది మళ్ళీ, ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. ఒకటి హిజ్కియా హత్తుకున్నాడట. 2 అక్కడ ఉన్నమాట ఏమండి? మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ ఏం చేశాడు? గైకొన్నాడు. దేవునికి స్తోత్రం. కొన్ని కాదండి, మన భక్తి ఎలా ఉందంటే కొన్నిటిలో మనం పర్ఫెక్ట్, కొన్నిటిలో మనం సూపర్, కొన్నిటిలో మనకు తిరుగులేదు, కొన్నిటిలో మనకు ఎదురు లేదు. కానీ కొన్నిటిలో ఇక ఆలోచన చేసుకోండి. ఎక్కడ లోపాలు ఉన్నాయో, ఎక్కడ బలహీనతలు ఉన్నాయో, ఎక్కడ అవిధేయతలు ఉన్నాయో, ఎక్కడ మనలో ఫెయిల్యూర్స్ కనబడుతున్నాయో, మన భక్తి సంబంధమైనటువంటి లక్షణాలను, క్రియలను వ్యక్తపరచడంలో ప్రియమైన వారులారా మనం ఎక్కడ విఫలమవుతున్నామో, ఎక్కడ ఏ ఆజ్ఞను, ఎక్కడ ఏ కట్టడను మనం మీరుతున్నామో దానిని గుర్తించి ఈ నూతన సంవత్సర ప్రారంభంలో హిజ్కియా వలె ఆయనను ఏం చేయాలి? హత్తుకొని, దేవునిని హత్తుకొని అంటే ఆయనను విడవక, ఆయన సన్నిధిని విడవక, ఆయన ఆరాధనని విడవక, ఆయన మందిరాన్ని విడవక. దేవునికి స్తోత్రం. ఏమంటే రూత్ అక్క ఏం చేసింది? నయోమిని. ఏమంటే రూత్ అక్క ఏం చేసింది? నయోమిని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఓర్పక్క ఏం చేసింది? మీరు ఓర్ప అవుతారా, రూతులు అవుతారా? ఏమండి? నయోమిని హత్తుకున్న రూతులు అవుతారా? నయోమిని విడిచిపోయినా ఓర్పాలు అవుతారా? ఓర్పా అయితే ప్రియమైన వారురా మీ చాప్టర్ ఇక అంతటితో క్లోజ్. కానీ రూతు కాగలిగితే ప్రియమైన వారురా కొత్త నిబంధనలో కూడా కనపడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యేసు యొక్క వంశావళిలోనికి కూడా ఆమె రాగలిగింది. ఆమెను గురించి కూడా మనం ఘనంగా, గొప్పగా, గౌరవంగా చెప్పుకోగలుగుతున్న కారణం ఏంటంటే చెప్పండి? దేవునికి స్తోత్రం. మరణము తప్ప. ఏమండి? బహుశా ఇలా చెప్పగలిగిన కోడలు ఈవిడు తప్ప ఇంకెవరు లేరే భూ ప్రపంచంలో. దేవునికి స్తోత్ర. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియమైన వారులరా ఆజ్ఞలన్నిటిని విందాం, ఆయన మార్గంలో నడుచుకుందాం, ఆయన దృష్టికి అనుకూలమైనది చేద్దాం, ఆయన కట్టడలను, ఆజ్ఞలన్నిటిని గైకొందాం. అంత మాత్రమే కాదు, హిజ్కియా వలె ప్రభువును చెప్పండి, ప్రభువును హత్తుకుందాం. అంత మాత్రమే కాదు, మోషేకి దేవుడు ఏ ఆజ్ఞలైతే ఆజ్ఞాపించాడో వాటన్నిటినీ చెప్పండి నేనేం చేశాడు? నెరవేర్చాడట, గైకున్నాడట. మనం కూడా గైకుందాం. ఏం పొందుకుందాం? గట్టిగా ఒక స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కావాలా? ఏం పాట పాడా సుజాత? నా తోడు నీవు నా తోడు ఉన్నావయ్యా, ఏదో పాడారు. దేవుని తోడు మీద చాలా పాట ఉన్నాయి కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి? తోడు మీద నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి. వచ్చిన వారందరూ పాడండి. ఆమె నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా పక్షమున నిలచువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా ధైర్యము
నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచిన, నాను వారే నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచిన, ఏ క్షణమైనా నన్ను మరువకుండా, ఏ క్షణమైనా నన్ను మరువకుండా నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే, నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెరోబాముకు దేవుడు తోడుగా ఉంటానన్నాడు, అక్కడ 4 కారణాలు చూసాం. హిజ్కియాకి తోడుగా ఉన్నానన్నాడు, అక్కడ 2 కారణాలు చూసాం. ఎన్ని అయిపోయినాయి? 6 అయిపోయినాయి. ఇంకెవరికో ఆయన తోడుగా ఉన్నాడట. ఎవరికి తోడుగా ఉన్నాడంటే, రండి ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సామెతల గ్రంథం 3వ అధ్యాయము 32వ వాక్యాన్ని చదువుతారండి. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి. ఎవరికి తోడుగా ఉంటాడు? ఇక్కడ పేరు లేదు, ఇక్కడ పేరు లేదు, ఒకటే పేరు. అదేంటంటే యథార్థవంతులు. ఎవరండి? యథార్థవంతులు. వారి నోట కపటము ఉండదు, వారి నోట అబద్ధం ఉండదు, వారి నోట కాని మాట ఏది రాదు. ఇది గనుక మీ సాక్ష్యమైతే సంతోషం. ఆవిడ కొత్త ఆవిడ. ఏమండి? ఎవరు యథార్థంగా ఉంటారో చదువు వచ్చి ఒకసారి. కుటిల వర్తనులు యెహోవాకు అసహ్యుడు, యెహోవాకు అసహ్యుడు, అసహ్యులు. యథార్థవంతులకు, ఆ మాట అందరూ చదవండి. యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. దేవుడు తోడుగా ఉండును, తోడుగా ఉంటాడు. ఏం చూసి తోడుగా ఉంటాడు? ప్రియ దేవుని బిడ్డ, నీవు యథార్థవంతుడవైతే, యథార్థవంతురాలవైతే, ఎక్కడ యథార్థత? నీ వ్యక్తిగత జీవితంలో యథార్థత, నీ భర్త దగ్గర యథార్థత, మీ భార్య దగ్గర యథార్థత, యవన పిల్లలారా మీ తల్లిదండ్రుల దగ్గర యథార్థత, ప్రియ ఆత్మీయ బిడ్డలారా దైవ సేవకుడి దగ్గర యథార్థత, అంతా కూడా కలిపి దేవుని దృష్టిలో మనము యథార్థవంతులము కాగలిగితే ఈ 2024వ సంవత్సరం అంతా కూడా చెప్పండి, దేవుడు మనకు ఎలా ఉంటాడు? నా కోరిక అదే, నా దేవుడు మీ అందరికీ తోడుగా ఉండాలి. ఆయన ఉండడం కోసం మిమ్మల్ని అందరినీ నేను యథార్థవంతులుగా చేసేదానికి చెప్తున్నాను. నా దేవుడు మీకు తోడుగా ఉండాలి. అందుకు మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనేవారిగా ఉండాలి అని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. హిజ్కియాకి తోడుగా ఉన్నట్టుగా దేవుడు మీ అందరికీ తోడుగా ఉండాలి. హిజ్కియాకి దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడో ఆ సంగతి మీకు చెప్పాను. మీరందరూ కూడా నా దేవునిని చెప్పని చేయాలి. ఆయన మందిరాన్ని, ఆయన సంఘాన్ని, ఆయన సహవాసాన్ని చెప్పండి అమ్మా. అది సంగతి. ఇంకా మనం యెరోబాము దగ్గరికి వెళ్తే ఆయన 4 లక్షణాలు చెప్పాడు. ఆయనకి 4 లక్షణాలు చెప్పాడు. నా ఆజ్ఞలన్నీ వినండి, నా మార్గం అంతటిలో నడవండి, నా దృష్టికి అనుకూలంగా బ్రతకండి.
కట్టడలను అన్నిటినీ గైకొనండి. ఎన్నైనా ఇప్పటికి 7. ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం. మీరు బ్రతుకున్నట్లు 5వ అధ్యాయము 14వ వాక్యం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి అలాగు చేసిన ఎడల మీరు అనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా నుండును. మీకు ఎలా ఉంటాడు? తోడుగా ఉండును. దేవుని స్తోత్రం. ఎప్పుడండి ఈ మాటకు మీరు చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు అన్నానా? మీరు అనుకొనుచున్న చొప్పున ఏమనుకుంటున్నారు మీరు? మొట్టమొదటి రోజు దేవా తోడుగా ఉంటానని వాగ్దానం చేసావు కదా, ఉండయ్యా, ఉన్నావయ్యా, ఉంటావయ్యా అని చెప్పేసి మనం అందరం అనుకున్నాం ఇవి 4 రోజులుగా. మంచిదే. అంత మాత్రమే కాదు, మీరు అనుకోని చొప్పున నా దేవుడు మీకు తోడుగా ఉండాలి అని చెప్పేస్తున్నానంటే ఆమోసు ప్రవక్త ద్వారా మనకి ఇక్కడ తెలియజేస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన సంగతి ఏమిటయ్యా అనంటే, మీరు నేను కీడును విడచి మేలును వెదకిన ఎడల, కీడు చేయుట మాని మేలు చేయుటకు మన ఆసక్తిని వ్యక్తపరిచిన ఎడల. దేవుని స్తోత్రం. అయినా మనం కీడు చేస్తామా? ఎవరికైనా హలో, మనం కీడు చేస్తామండి? చెప్పండి, మనం కీడు చేస్తామా? మనం కీడు చేసేవాళ్ళమా, మేలు చేసేవాళ్ళమా? చెప్పరే, కొంచెం మాట్లాడండి. మీరంతా మేలుకరమైన వ్యక్తులా, కీడుకరమైన వ్యక్తులా? కొంతమంది ఉంటారు కీడుకరమైన వ్యక్తులు. ఏమండి, మొన్న చెప్తున్నారు ఒకళ్ళు, అయ్యా నా కూరగాయలు బాగా అమ్ముడుపోతున్నాయి అని చెప్పేసి ఒకనాడికి ఏం పోయే కాలం వచ్చిందో, ఎప్పుడు చూసినా నా బడ్డీ ముందే, నా కోటి ముందే కనపడుతున్నాడు. అయ్యా ఆడు ఏం చేస్తున్నాడో తెలీదు, నా వ్యాపారం సాగట్లా, నా ఆరోగ్యం సహకరించట్లా, నాకు చేత కావడంలా అంటే దీనిని బట్టి కీడు చేసే మనుషులు కూడా ఉన్నారుగా, నష్టం కలగజేసే మనుషులు ఉన్నారుగా. ఒక వ్యక్తి ఆపదలో పడాలని, ఒక వ్యక్తి బలహీనుడు కావాలని, ఒక వ్యక్తి నష్టపోవాలని అనేక రకాల కుయుక్తితో కూడినటువంటి చెడ్డ ప్రయోగాలు చేసే దురాత్మ సమూహాలతో సంబంధము సాన్నిహిత్యం కలిగినటువంటి ఈ జనుల మధ్యలో నా దేవుడు నీకు తోడుగా ఉండాలంటే, నా దేవుడు నీకు తోడుగా ఉండాలంటే చెప్పండి. 8వ పాయింట్ ఏమండి? మీకు కూడా అట్లాంటి బుద్ధులు ఉన్నాయా? ఏమండి, ఈ శాంబాబు పడిపోవాలి, ఈ శాంబాబు కూలిపోవాలి, ఈ శాంబాబు సంఘం అంతా నాశనం అవ్వాలి, మందిరంలో ఎవరు కనపడకూడదు, శాంబాబు సంఘంలో ఒక్కళ్ళని కూడా లేకపోవడం మొత్తం వేసుకుపోవాలి. ఏమండి, అందరినీ సతీష్ కుమార్ గారి దగ్గర నడిపించాలి, హోసన్న మందిరం నడిపించాలి, ఇంకేదైనా సత్రాలు ఉంటే అక్కడ తీసుకుని వెళ్ళాలి. చెత్త మైండ్. ఏమంటారు దీన్ని? ఏం కోల్పోతావు అప్పుడు? జాగ్రత్త మరి. కీడు చేయుట మాని మేలు చేయడానికి నీకు మనసు ఉంటే, దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పనా, మేలు చేయకపోవడం కూడా పాపమే. ఇంకొక మాట, మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయడం పెద్ద పాపం. ఆయన అంటాడు, నీ వలన మేలు పొందదగిన వానికి నువ్వు మేలు చేయక కీడు తలపెట్టినట్లయితే అది నీకు పాపము అంటాడు. అంత మాత్రమే కాదు, పరదేశి ఎవడైనా వచ్చి నీ యొద్ద నిర్భయముగా బ్రతుకున్నప్పుడు ఏమండి, అతనికి హాని కలగ తలపెట్టినచ్చో పాపం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం అనుకో, ఈ మనిషి వల్ల నాకు కీడు జరిగిందని నేను అనుకుంటానండి. ఏమంటే మీరంతా నా సంఘ బిడ్డలు, పోయిన వాళ్ళు కూడా ఒకప్పుడు నా సంఘ బిడ్డలే. నేను ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నా, ప్రియమైన వారు, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న వారికంటే కూడా పోయిన వాళ్ళే ఎక్కువ మంది. వాళ్ళకి నేను ఏదో కీడు చేశానన్నట్టుగా, అపకారం చేశానన్నట్టుగా ఏవో హావభావాలను వ్యక్తపరుస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కీడు చేస్తారా? అలా చేస్తే నాకు దేవుడు తోడుగా ఉండడు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడున్న మీలో ఏ ఒక్కరికైనా ప్రియమైన వారు కీడు కలగాలి అనే మనసుతో నేనుంటే నాకు దేవుడు తోడుగా ఉండడు. నాకే తోడుగా ఉండనప్పుడు నీకెలా ఉంటాడు? అందుచేత ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు, ప్రియమైన వారు అదేమిటయ్యా అని చెప్పేసానంటే, కీడు చేయుట విడిచి మేలు చేయడానికి నువ్వు పూనుకోగలిగితే, దేవుని స్తోత్రం,
ఏం చేయాలి? ఏం చేయాలి? నిన్న వేటివ్ న్యూస్, జాగ్రత్త, మీరు అలర్ట్గా ఉండండి. 5వ తరగతి చదివే పిల్ల, వయసు ఎంతమ్మా? 10 సంవత్సరాలు. ఏంట్రా 10? వాడు ఎవరు? 16. పిల్లకేమో 10, పిల్లోడికేమో 16. ఇద్దరు కలిసి ఎక్కడా? జాగ్రత్త, మీ గ్రాములని జాగ్రత్త చేసుకోండి. జాగ్రత్త. మనం అనుకుంటున్నాం 10 సంవత్సరాల పిల్లగా, 16 సంవత్సరాల పిల్లోడా కానీ అనుకుంటున్నాం మనం. ఏ గ్రామం ఉంటుంది? ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారట, వేరే స్నేహితుడు సహాయం కోరుకున్నారట. ఏం తెలివితేటలండి, 10వ తరగతి చదివేదానికి నీ తెలివితేటలా? ఓ సారీ. కుటుంబానికి మేలాది, కుటుంబానికి మేలాది. ఏమండి? అందతందాలు కలిగిన భర్త, అద్భుతమైనటువంటి ఆర్థికంగా నీకు తోడ్పాటునిస్తున్నటువంటి భర్త, నీ బాగోగులని చూస్తున్నటువంటి భర్త కళ్ళు కప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, ఎక్కడెక్కడో తిరగటం, మేలు చేస్తున్నావా కీడు చేస్తున్నావా? అలాగే నీ భర్త నిన్ను నమ్మి నీకు అన్నీ అప్పగించి, సర్వం అప్పగించి ప్రియమైన వారా ఎన్నో రకాలుగా నేను హావభావాలతో పెంచుతూ పోతూ ఉంటే ఎంతోమంది ప్రియమైన వారా కొన్నిసార్లు కొన్ని కుటుంబాలలో స్త్రీలు వారి స్వపురుషులకు కీడు చేస్తున్నారు. అదే సమయంలో కొంతమంది పురుషులు వారి స్త్రీలను నమ్మించి మభ్యపెట్టి కీడు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య నేను విన్నాను, లోన్ పెట్టుకుంటున్నా నేను వ్యాపారానికి, దానికి లోన్ పెట్టుకుంటున్నా నేను వ్యాపారానికి, ఈ వ్యాపారంలో నాకు లోన్ రావాలని చెప్పేసానంటే, మరి నువ్వు నాకు భార్యవి కదా, అందుచేత షూరిటీ సంతకం పెట్టాలంట అని చెప్పేస్తాని ఏ మాత్రం అక్షరం ముక్క రాని నిశాని దాన్ని పట్టుకొని ముద్ర వేపించుకొని దాని మీద విడాకుల పత్రం అంతా కూడా తయారు చేసి అప్లై చేసి విడాకులు తెచ్చుకొని ఇంకొక దాన్ని లేపుకొని వెళ్ళిపోయాడు ఒకటి మధ్య. ఏమండి? అది అందుకు మరిగింది బాగా. 10 మందితో తిరిగి అది అగేస్తానన్నట్టుగా ఉన్న మొత్తానికి బయలుదేరి తిరిగి వచ్చాడు. మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ బైబిల్ పట్టుకొని ఇక మొదలు పెట్టారు. రండి భక్తులారా అని పిలుస్తాడు ఒకడు, మన అడ్డోడే. ఈ విధమైన కీడుతో కూలిన దుర్మార్గము నశించునుగాక. హల్లెలూయా. అట్టంటోడికి దేవుడు తోడుగా ఉండడండి. చూస్తాడు, నా లైఫ్ తప్పక చూస్తాడు. మాట్లాడాక మన ఫోన్లో దేవుని స్తోత్రం కలుగును గాక. ఉంటాడు దేవుడు తోడుగా. ఆడికే తోడుగా ఉండినప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళి వాడికి తోడుగా ఉంటాడు దేవుడు. సాక్ష్యం చెడిన వాడితో దేవుడు తోడుగా ఉంటాడా? సాక్ష్యం చెడిన వాడు సేవ చేస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? అట్లాంటి వాడి దగ్గర ఉన్న సంఘం ఏమవుతుంది? ప్రియమైన వారు ఆలోచన చేయండి. ఉదయకాల సమయంలో దేవుడు తోడుగా ఉండాలి అని చెప్పేసానంటే నీవు నేను మనం అనుకున్నంత మాత్రాన అది అయిపోదు. కానీ వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారిలో మనం చదివే ఇక్కడ కీడు చేయుట మాని. చెప్పండి, కీడు చేయుట మాని. ఎవరికి? ఎవరికి? నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ కడుపున పుట్టిన పిల్లలు కావచ్చు, లేకపోతే నేను కన్నా తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే నేను పెంచుతున్న నీ ఆత్మీయ తల్లిదండ్రులు కావచ్చు, నీ శ్రేయస్సును కోరుకుంటున్నటువంటి నీ శ్రేయోభిలాషి ఎవరైనా కావచ్చు. ప్రియమైన వారా, మనలో ఏ ఒక్కరము కూడా ఎవరికి ఏ విధమైన కీడు చేయక చేతనైతే దేవుడికి స్తోత్ర. ఏం చేద్దాం? ఏం చేద్దాం? మేలు చేద్దాం, మంచి చెబుదాం, మంచి చెబుదాం. అప్పుడు దేవుడు అది చూసి అమ్మ చెప్పండి, ఆయన ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. దేవుడికి స్తోత్రం. ఎన్నో లక్షణం ఇది, ఎన్నో లక్షణం ఇది. మొదటి చెప్పండి ఒకసారి. 2 చెప్పండి. గుడ్. 3 చెప్పండి. వెరీ గుడ్. 4 చెప్పండి. గుడ్. 5 చెప్పండి. 6 చెప్పండి. 7 చెప్పండి. 8 కూడా పలకండి మీ నోటితో. ఏమంటాడు దేవుడు అప్పుడు వాళ్ళకి? మరి వాళ్ళకున్నట్టుగా మనకు కూడా ఉండాలంటే ఈ లక్షణాలన్నీ నాలో నీలో మనలో ఉంటే ప్రియమైన వారురా ఆయన ఎలా ఉంటాడు? దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నాను మీకు? అదేంటో చూద్దాం రండి. సమూయేలు మొదటి గ్రంథం
సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 14వ వాక్యం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. ఎవరికి? దావీదు. ఎందుకున్నాడట? ఏ బుద్ధి? సుబుద్ధి. అమ్మా, బుద్ధి. ఏ బుద్ధి? చెప్పండి గట్టిగా. ఏ బుద్ధి? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. అంటే ఏంటో దానికి వ్యతిరేకమైన బుద్ధిని ఏమంటారు? దుర్బుద్ధి. ఏ బుద్ధి? ఏది మంచిది? దుర్బుద్ధి మంచిదా, సుబుద్ధి మంచిదా? చెప్పండి చెప్పండి చెప్పండి. మీకు ఏ బుద్ధి కావాలి అమ్మా? సుబుద్ధి. దావీదట ఏదో కొన్ని విషయాలలో మాత్రమే కాదండి, అక్కడ ఎంత బాగా రాశాడు చూడండి. మరియు దావీదు సమస్త విషయములలో బుద్ధి కలిగి ప్రవర్తింపగా. ఏ విషయాలలో? సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా. దేవునికి స్తోత్రం. ఇది 9వ లక్షణం. రాసుకున్నావా? కాలేజీలో ఎగ్జామ్స్ మాత్రమే రాస్తాం. ఏమండి ఎందుకున్నాడు నాన్న? ఏం చూస్తున్నాడట దేవుడు తోడుగా? అంటే మన బుద్ధి వంకరదైతే, మన బుద్ధి అనకూడదు కానీ మన బుద్ధి ఇప్పుడున్నది కాసేపు ఉండకపోతే, ఈ వారం ఉన్న బుద్ధి వచ్చే వారానికి, వచ్చే వారం ఉన్న బుద్ధి పై వచ్చే వారానికి, ఈ నెలలో ఉన్న బుద్ధి వచ్చే నెలకి, ఈ సంవత్సరం ఉన్న బుద్ధి వచ్చే సంవత్సరానికి, లేకపోతే ప్రియులారా మనం ఏం కోల్పోతాం అన్నమాట. ఏం కోల్పోతాం? దేవుని తోడు కోల్పోతా. మరి ఇప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండాలంటే దావీదు ఏ బుద్ధి కలిగి ఉన్నాడు? సుబుద్ధి కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. దావీదు సుబుద్ధి కలిగి ఉంటే దేవుడట దావీదుకు అమ్మ చెప్పండి తోడుగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం. 9 విషయాలు చెప్పాను మీకు నేను. దేవుడు తోడుగా ఎందుకు ఉంటాడు, ఎవరికి తోడుగా ఉంటాడు, ఆయన తోడుగా ఉండాలంటే ఏముండాలి అని అంటే యెరోబాములో ఒక 4, హిజ్కియాలో ఒక 2, దావీదులో 1, యూనివర్సల్గా ఆమోసు ద్వారా తెలియజేసిన 1, సొలొమోను ద్వారా తెలియజేసింది 1, మొత్తం కలిపి 9 లక్షణాలు. ఏ లక్షణాలు? 9 లక్షణాలు. ఈ 9 లక్షణాలు మంచి అంటారా చెడ్డయి అంటారా? ఏమండి మంచి అంటారా చెడ్డయి అంటారా? మరి సంఘానికి వస్తే ఇవి నేర్పుతాం మేము, మందిరానికి వస్తే ఇవి బోధిస్తాం మీకు. మరి ఈ బోధ విని వాటిని కలిగి ఉండి దేవుని తోడు కలిగి ఉంటే లాభం ఎవరికి? లాభం ఎవరికి చెప్పండి? లాభం మీకా నాకా? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యెరోబాము ఆ 4 లక్షణాలు కలిగి దేవుని సన్నిధిలో బ్రతికాడు, ప్రవర్తించాడు. లాభం ఏంటో చెప్పనా మీకు నేను? ఎంత లాభమో చెప్పనా మీకు నేను? రండి మరొకసారి యెరోబాము దగ్గరికి వెళ్దాం. ఈ 9 లక్షణాలు అయిపోయినాయి కదా. దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? ఈ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇందాక చదివిన వాక్యమే 11వ అధ్యాయము 38వ వాక్యం. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయము 38వ వాక్యం. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి, వినండి జాగ్రత్త, నేను నీకు తోడుగా ఉండి నడుస్తాను. నిన్నుంచినటువంటి ఆ పీఠం ఏదైతే ఉందో అది నీకు ఎల్లకాలము, నువ్వు ఉన్నంత కాలము నీకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు ఆయన తోడుగా ఉంటే, ఆయన తోడుగా ఉంటే, ఈ మాట జాగ్రత్త పట్టుకోండి. దేవుడు తోడుగా ఉంటే, దేవుడు ఎక్కడ మనల్ని ఉంచాడో ఉంచిన స్థితి నుంచి పైకే కానీ చెప్పండి ఉండకూడదు. స్థిరపరచబడటం. దేవుని స్తోత్రం.
ఎవరు ఏ పనిలో ఉన్నారో, ఎవరు ఏ వృత్తిలో ఉన్నారో, ఎవరు ఏ వ్యాపారంలో ఉన్నారో, ఎవరు ఏ స్థితి కొరకు మీరు పోరాడుతున్నారో, ప్రయాసపడుతున్నారో, దాని విషయంలో నా దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని స్థిరపరచునుగాక. అందుకొరక ఈ యెరోబాము కలిగి ఉన్న ఆ 4 లక్షణాలు మనందరికీ ఉండునుగాక. హల్లెలూయా. స్థిరపరుస్తాడు. దేవుడు తోడుగా ఉంటే చెప్పండి, మన భవిష్యత్తును స్థిరపరుస్తాడు. మన కోసం దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏదైతే ఉందో, ప్రియమైన వారా, ఏ దిశగా మనం పోరాడుతూ ప్రయాసపడుతున్నామో దానిలో దేవుడు, మా వాడు ఇంకా స్థిరపడలేదండి, మా వాళ్ళకి ఇంకా కుదురుబాటు కలగలేదండి, ఇంకా ఇబ్బందికరమేనండి, ఇంకా కుటుంబము స్థిరపడలేదండి, ఇంకా భార్య భర్తలు స్థిరపడలేదండి, ఇంకా సమస్యలేనండి, ఇవన్నీ ఈ 2025వ సంవత్సరంలో సమసిపోవునుగాక. అందుకు నా దేవుడు మీకు తోడై నడిపించునుగాక. అందుకొరకై ఈ 9 లక్షణాలు మనకబ్బునుగాక. ఇప్పుడు ఇంకా గట్టిగా చెప్పాలిగా. ఏమండి, యెరోబాముకు దేవుడు తోడుగా ఉంటే యెరోబామును దేవుడు రాజరికంలో ఏం చేశాడు? స్థిరపరిచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిన్ను దేవుడు ఎక్కడ స్థిరపరచాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావో అక్కడ దేవుడు నిన్ను స్థిరపరచాలి అని చెప్పేసానంటే యెరోబాములే ఆ 4 లక్షణాలు కలిగి ఉండవు. అంత మాత్రమే కాదు, మరొక మాట మనం చదివాం, రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయం 6-7 వచ్చిన ఒకసారి చదవండి. అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటలనెల్లా అతడు గట్టిగా చెప్పండి, ఏం పొందాడు? చెప్పట్ల కొంతమంది అందరూ. ఎక్కడ వెళ్ళిన ప్రతి చోట ఏం పొందాడు? జయమా అపజయమా? జయం కలగడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఎవరు తోడుగా ఉన్నాడు? జయశీలుడైనటువంటి దేవుడు హిజ్కియాకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్న కారణాన హిజ్కియా ఎక్కడికి వెళితే అక్కడ పట్టిందల్లా మాట్లాడా పెట్టుబడిపోయినట్టుగా. కొంతమంది ఉంటారండి, ఎక్కడ కాలు పెట్టనివ్వండి హతం, దరిద్రమే. ఎందులో ఏల పెట్టనివ్వండి అనకూడదు. కానీ మా చిన్నప్పుడు అదే వాడు కాలు పెట్టాడా నిజమే. కొన్నిసార్లు కొన్ని విషయాలలో కొంతమంది కాలు పెట్టారా ఏమవుతుంది? ఖతం. ఏమండి, ఖతం. అందుచేత ప్రభువునందు ఏమండి, నిన్నంతా ఖాళీగా ఉన్నాం సార్. ఏమండి, కాలు పెట్టారా? ఖతం. అందుచేత దేవుని పిల్లలంగా ప్రియమైన వారు మనమందరం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని పిల్లలంగా మనము ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ దేవుడు మనకు విజయ పరంపరలతో ఊరేగించునుగాక. అందుకొరకై దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. అందుకొరకై హిజ్కియా దేవునిని హత్తుకొనినట్లు మనమందరము కూడా ఆయనను హత్తుకొందుముగాక. మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొనినట్లుగా మనమందరము ఆయన ఆజ్ఞలను గైకొందుముగాక. దేవునికి స్తోత్రం. కావాలా మరి? దేవుడు తోడు కావాలా? దేవుని తోడు ఉంటే ఏమవుతుంది? స్థిరపరచబడతాం. స్థిరపరచబడిన దాన్ని బట్టి శత్రువు తప్పక తయారవుతాడు. శత్రువు దేన్ని బట్టి? స్థిరపడిన దాన్ని బట్టి, కలిగిన పేరును బట్టి, వచ్చే మంచితనాన్ని బట్టి శత్రువు తప్పక తయారవుతాడు. వాడు మనం జయించుకోకుండా వాడు మన చేతుల్లో చిత్తుగా ఓడిపోవాలి అని చెప్పేసానంటే ఎవరు తోడుగా ఉండాలి? ఆయన తోడుగా ఉంటే ఏం కలుగుతుంది? విజయం. అనండి, ఆయన మనకు తోడుగా ఉంటే ఏం కలుగుతుంది? విజయం. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఈ 2025వ సంవత్సరం విజయ దుందుబి మోగించాలి అనేది నా తపన. అందుకోసం ఉండాలంటే 9 లక్షణాలు ఎంత చెప్పినా ఏమండి లక్షణాలకు సంబంధించి మీ యొక్క నడిపింపు, మీ యొక్క పురికొల్పు, మీ యొక్క ఆ ప్రణాళికలోనికి
2025 ఏమో ఏమో దేవునికి స్తోత్ర. ఏదో సామెత చెప్పినట్టుగా అమ్మా బాబుకు పట్టిన పిచ్చే కానీ ఏమండి నా బొళ్ళంటే ఎవరైనా కొంచెం చూసాడు నన్ను కొద్దిగా వెళ్ళి ఏమండి మంచి మూమెంట్లో చాలా ఆటంకం ఏమండి. హల్లెలూయా హల్లెలూయా. ఏమండి వద్దు, మన అనుకూలంగా నడుచుకున్నటువంటి జీవితం ఇక చాలు. మన శుక్రవారం అంతకు ముందు ఎప్పుడో జ్ఞాపకం చేశాను, అన్యజనుల ఇష్టమును నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. మన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడం కోసం జరిగిపోయినటువంటి కాలమే చాలు. ఇది మొదలుకొని దేవుని యొక్క లేఖనాల్లో నుంచి ఇంతవరకు ప్రియమైన వారురా ఏది విన్నామో దేవునికి స్తోత్రం. ఈ 9 లక్షణాలు మన సొంతం చేసుకుందాం. తద్వారా మనమందరం స్థిరపడదాం, బలపడదాం, నిలబడదాం. దానిని బట్టి ఏదైనా శత్రువు తయారైతే దానిపై దేవుని వలన గొప్ప విజయాలు మనం సొంతం చూసుకుందాం. ఎవరు 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 పొందారు విజయాలు? హిజ్కియా వెళ్ళిన చోటలో ఏం పొందుకున్నాడు చెప్పండి? విజయమే పొందుకున్నాడు, విజయమే పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుందో చెప్పండి. ఇంకొక మాట మనం చదువుకొని ఈ మొదటి ఆరాధన మనం ముగించుకొని ముందుకు కొనసాగే ప్రయత్నం చేద్దాం. ప్రియమైన వారలారా రండి, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 10వ వాక్యం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 10వ వాక్యం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. కాబట్టి దావీదు ఏమయ్యాడు? అంతకంతకు వర్ధిల్లెను. అందరూ చెప్పండి ఎవరు? మరి మనమేమవుదాం ఏమండి? ఇప్పుడు ఆశ అండి మీ విషయంలో మీరందరూ చెప్పండి. అంతకంతకు వర్ధిల్లాలంటే ఎవరు తోడుగా ఉండాలి? దేవుడు తోడుగా ఉండాలి. దావీదుకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? దావీదు యొక్క సుబుద్ధి. ఏ బుద్ధి? మంచి బుద్ధిని బట్టి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్న దానిని బట్టి దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. హిజ్కియాకి దేవుడు తోడుగా ఉన్నాడు. హిజ్కియా వెళ్ళిన చోటలనెల్లా దేవుడు అతనికి విజయాన్ని కలగజేశాడు. యెరోబాముకు దేవుడు తోడుగా ఉన్నాడు. యెరోబామును దేవుడు రాజకీయంగా చెప్పండి ఏం చేశాడు? స్థిరపరచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుడు మనకు కూడా తోడయుండునుగాక, తోడయుండి మనం స్థిరపరచునుగాక, తోడయుండి మనకు విజయము చేకూర్చునుగాక, తోడయుండి మనలను 2025వ సంవత్సరంలో వర్ధిల్లింపచేయునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. వెంటనే మోకరించండి. దేవుని తోడు కావాలనుకున్న వారందరూ కూడా చక్కగా వచ్చేసండి వెంటనే మోకాళ్ళ మీదకి. మీ బైబిల్ జిప్పులు తర్వాత పెట్టుకుంది కానీ పర్వాలేదు, మోకరించేసేసండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. విన్న సందేశాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నీ వాగ్దానం అయితే మేము తీసుకున్నాం ప్రభువా, అలాగే వాగ్దాన సందేశం అయితే మేము విన్నాము నాయన. అయితే విన్నా మేము వాగ్దాన సందేశం విన్నా మేము, దానిలోని మొదటి వాగ్దానం మరోసారి ఎత్తి మాతో మాట్లాడావు. నువ్వు తోడుగా ఉండడానికి నాయనా మేమేం కలిగి ఉండాలో ఆ 9 లక్షణాలను బట్టి నీకు స్తోత్రం ప్రభువా. ఆ 9 లక్షణాలను బట్టి నీకు స్తోత్రం ప్రభువా. నీవు ఆజ్ఞాపించినదంతా వినడానికి మాకు సహాయం చేయి. నీ మార్గములను అనుసరించడానికి సహాయం చేయి. నీ దృష్టికి అనుకూలమైనది చేయడానికి సహాయం చేయి. నీ కట్టడలు ఆజ్ఞలు గైకొట్టడం మాకు ఆసక్తి దయచేయి. నిన్ను హత్తుకోవడం మాకు నేర్పించు. వెనుక తీయక ప్రభువా నీ సన్నిధిలో నాయనా మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ ప్రయత్నించినట్టుగా మేము కూడా పాటిస్తాం ప్రభువా. యథార్థవంతులకు తోడుగా ఉంటానన్నావు, కీడు చేయక మేలు చేస్తే తోడుగా ఉంటానన్నావు, సుబుద్ధి కలిగి మేము ప్రవర్తిస్తే తోడుగా ఉంటానన్నావు. కాబట్టి నీ తోడు మాకు కావాలి ప్రభువా, నీ తోడు మాకు కావాలి ప్రభువా. కావాలా? తోడు కావాలంటే మోకరించండి.
తోడు కావాలంటే మోకరించిన మీరు ఆయన తట్టు మీ చేతులు ఎత్తండి. తోడు కావాలంటే ఆయన తట్టు చేతులెత్తి ఆయనను అడగండి, ప్రభువా నీ తోడు మాకు కావాలి నాయన, మమ్మల్ని స్థిరపరచయ్యా, మా కుటుంబాన్ని స్థిరపరచయ్యా, మా బిడ్డలను స్థిరపరచయ్యా, మా భవిష్యత్తును స్థిరపరచయ్యా, మా ఆరోగ్యాన్ని స్థిరపరచయ్యా, మా స్థితిగతులను స్థిరపరచు ప్రభువా, స్థిరపరచు ప్రభు. అడగండి ప్రతి ఒక్కరు కూడా, ఒక్క మాట ప్రభువుని అడగండి ప్రతి ఒక్కరు కూడా. హల్లెలూయా. ఆయన స్థిరపరిస్తే, ఆయన తోడుగా ఉంటే, ప్రియమైన వారులారా, దావీదుకు తోడుగా ఉన్నాడు దేవుడు, అంతకంతకు వర్ధిల్లాడు. హిజ్కియాకి దేవుడు తోడుగా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళిన విజయం కలిగింది. యెరోబాముకు దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రియులరా, రాజరికంగా దేవుడు అతనిని స్థిరపరిచాడు. ఈ పూట దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను స్థిరపరచాలి. దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను వర్ధిల్లింప చేయాలి. దేవుడు నీకు తోడుగా ఉండి ప్రియమైన వారులారా విజయ పరంపరలతో ఊరేగించాలి. అట్టి కృపల ప్రభు నడిపించాలని ఏది మోకరించిన మనం అందరం చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్దామా? చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మౌనముగా ఉండగా స్తోత్రం చెప్పండి. విన్న సందేశాన్ని బట్టి మీ తీర్మానం ఏమిటో దేవునికి చెప్పండి. విన్న వాక్యాన్ని బట్టి మీ మనసు ఏమిటో దేవునికి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. ప్రార్థన చేసుకుందాం ప్రియురా. పాస్టర్ గారు విత్తబడిన సందేశాన్ని బట్టి మన జీవితాలలో ఆ మాటలన్నీ కూడా నెరవేర్చబడాలని ఆశిస్తూ మన అందరి నిమిత్తమే తను ప్రార్థిస్తూ ఉండగా, అలాగే మోకాళ్ళపై ఉండి ఈ లక్షణాలు ఒకవేళ మీలో ఉంటే దాన్ని బట్టి దేవుని స్తోత్రం చెప్పండి. ఒకవేళ లోపముగా ఉన్నవి ఏమైనా ఉంటే వాటిని పరిశీలన చేసుకొని, ప్రభువా ఇక్కడ నాలో బలహీనత ఉందయ్యా, ఈ 9 లక్షణాల విషయంలో కొన్ని చోట్ల నేను నాయనా దిగువ స్థాయిలో ఉన్నా నాయనా, ప్రారంభించిన ఈ సంవత్సరం నన్ను ఎగువ స్థాయికి తీసుకుని వచ్చి నువ్వు నాకు తోడుగా ఉండవా, నీ తోడును బట్టి నన్ను స్థిరపరచవా, నీ తోడును బట్టి ప్రభువా నాకు ప్రభువా విజయం చేకూర్చి పెట్టవా, నీ తోడును బట్టి ప్రభువా నాకు తండ్రి వర్ధిల్లింప చేయవా. ఈ ఆశ కదా మనందరికీ కూడా. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థిస్తారు, మనం అందరం తనతో ఏకీభవిద్దాం ప్రియులరా. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తుడైన దేవా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రములు. నేను మహాఘనుడు 2025 సంవత్సరంలో ప్రభువా మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టావు. నూతనంగా మొదటి ఆదివారాన్ని మాకు ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు, కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఈ సంవత్సర కాలం అంతా ఇంతవరకు మా బ్రతుకు దినాల్లో నీవు తోడుగా ఉన్న దేవా, ఇక నుంచి నైనా మీరు మాకు నైనా ఇంకా తోడుగా ఉండాలి అంటే దేవా, మేము చేసే పనులన్నిటి నువ్వు స్థిరపరచబడాలి అంటే ప్రభా నీవే మాకు తోడు ఉండాలి నైనా. దేవా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. దేవా మా ముందు ఉన్న రాజులకు నీవు తోడుగా ఉన్నావు, యెరోబాముకు తోడుగా ఉన్నావు. ఎందుకంటే దావీదు ఎలాగూ నడుచుకున్నాడో నైనా అలాగనే యెరోబాముతో కూడా నీవు నడవమన్నావు ప్రభా. దేవా మీ దృష్టికి అనుకూలంగా మీ ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ నడవమని సెలవిచ్చావు నైనా. దేవా నీకు వందనాలు. అలాగూ నడిచినప్పుడు యెరోబాముకు తోడుగా ఉన్నావు, హిజ్కియాకు తోడుగా ఉన్నావు. దేవా నీకు వందనాలు ప్రభువా. దావీదుకు తోడుగా ఉండే దేవా నీకు స్తోత్రాలు నైనా. మీరు చెప్పారు సమస్త మానవాళికి కీడుని విడిచి మేలును చేయమన్నావు ప్రభువా, అప్పుడే నేను నీకు తోడుగా ఉంటానని సెలవిచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు. సమస్త విషయాల్లో దావీదు సుబుద్ధి కలిగి ఉన్నాడని సెలవిచ్చావు నైనా. మేమందరము సుబుద్ధి కలిగి నడుచుకోవడానికి మీరు సహాయం చేయండి. అప్పుడే మేము చేసే పనుల్లో తోడుండే దేవుడు, విజయాన్ని అనుగ్రహించే దేవా నీకు స్తోత్రాలు నైనా. మాకు ఏది ఉన్న ప్రభు దాన్ని స్థిరపరిచే దేవా. రాజులకైతే రాజరికాన్ని స్థిరపరిచావు, కానీ మా జీవితాలలో ప్రభువా దేవా మేము ఏది కలిగి ఉన్నాము దానిని గట్టిగా మీరు స్థిరపరిచే దేవుడు నైనా. మీ యందు అలాగున మేము అందరము భయభక్తులు కలిగి ప్రభువా నైనా మీ త్రోవలో నడవడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. నీవు మాకు తోడుగా ఉండండి ప్రభువా. మేము చేసే పనుల్లో మీరు తోడుగా ఉండండి, మేము చేసే ప్రతి వ్యాపారంలో మీరు తోడుగా ఉండండి, మేము చేసే ప్రతి చేతి పనులలో మీరు తోడుగా ఉండండి నైనా. మా ఆలోచన
అంతటిలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. సఫలీకృతము చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. మా ప్రయాణాలలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను నైనా. మాకు ఆలోచన చెప్పే విషయంలో నీవు తోడుగా ఉండండి అయ్యా. అయ్యా నీకు వందనాలు. మాకు అధికారిగా ఉండి నాయకుడవై ఉండి మమ్మల్ని నడిపించి నీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. నూతన సంవత్సరంలో వలసిన మీ తోడుతో నైనా ప్రభు మేము అలసిపోకుండగా, మేము నాయన సొమ్మసిల్లిపోకుండగా ప్రభువ, మేము ఎలాగూ ఎక్కడ నలిగిపోకుండగా ప్రభువ, మా భారము మా మీద వేసుకోక నీ మీద వేసి ప్రభువ నీ తోడుతో మేము ఈ సంవత్సరం అంతా ఈ ముందుకు కొనసాగడానికి మీ కృపను మా అందరికీ సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తీసుకొచ్చిన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ తోడుని ఈ సంవత్సరం మేము ఎలాగూ అనుభవిస్తున్నామో అలాగూ ఆనందించి నడిచి ప్రభు అలాగున ప్రభు మీ సన్నిధిలో మీకు అనుకూలముగా, మీ దృష్టికి అనుకూలముగా నడుచుకోవడానికి మీరే సహాయం చేయమని జరిగించిన ఈ ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు. తీసుకొచ్చిన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు బల్లారాధన ప్రభు అందరినీ ప్రభు మీరు సమృద్ధిగా దీవించమని ప్రార్థిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. అందరం లేచి నిలబడదాం ప్రియులారా, అందరం లేచి నిలబడదాం. మనం సమీపించుటకు మనం కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం.